హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం హ్యాండ్స్ కటింగ్ గురించి తెలుసుకుందామండి. ముందు వీడియోలో బ్లౌజ్ కటింగు, ఫ్రంట్ బ్యాక్ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. దీంట్లో హ్యాండ్స్ కటింగ్ గురించి వివరంగా తెలుసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే ఫస్ట్ మీరు హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకోవాలండి. హ్యాండ్స్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే, ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి వెడల్పు ఎంత, పొడవు ఎంత ఇది చూసుకోవాలి. వెడల్పు ఎలా తెలుసుకోవాలంటే ఇలా చూసుకోండి. షింక్ అవుతుందని చెప్పాను కదా, అందువల్ల ఇలాంటి క్లాత్లు అయితే కొంచెం లాగి చూసుకోండి. అది చూడండి, ఇది 6.35 ఇంచ్ అండి. 6.35 ఇంచి ఇటు వచ్చి ఇక్కడ ఇది ఎక్కడ వెడల్పు చూసుకోవాలంటే దీనికి నేరుగానండి, దీనికి నేరుగా ఇక్కడ చూడకూడదు. దీనికి నేరుగా హ్యాండ్స్ ఎక్కడుందో దానికి నేరుగా మనం కొంచెం క్రాస్ తీసినా క్రాస్ వచ్చేస్తుంది. దీనికి నేరుగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలాగ స్పాంజ్ లాగా ఉండే క్లాత్లు అయితే కొంచెం లాగే పట్టుకోండి. ఇంకోండి 6.35 ఇంచి ఇది 6.35 ఇంచి. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ భుజం కాడి నుంచి, జాయింట్ కాడి నుంచి కరెక్ట్గా ఇక్కడ ఆర్మ్ హోల్ ఎక్కడ ఉందో అక్కడికి చూడండి 7.5 ఇంచి. 7.5 ఇంచి ఇది 6.5 ఇంచి వెడల్పు అనమాట. 6.35 ఇంచి. ఈ 6.35ని ఇలా 6.35 ఇంచి వెడల్పు పెట్టుకోండి. 6.35 ఇంచి వెడల్పు పెట్టుకోండి. ఇంచి పెట్టుకొని ఆ తర్వాత వచ్చి ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అనుకోండి. ఇప్పుడు ఇది 6 ఇంచీలండి. ఈ హ్యాండ్స్ లెంత్ వచ్చి 6 ఇంచీలు. 6 ఇంచుల కాడికి ఒక మార్క్ పెట్టుకొని దీంట్లో నుంచి ఇప్పుడు ఇది షార్ట్ హ్యాండ్. షార్ట్ అంటే మీడియం హ్యాండ్ అనమాట. 6 ఇంచీలు అనేది మీడియం హ్యాండ్. షార్ట్ హ్యాండ్ అంటే ఒక 4 ఇంచులు, 4.5 ఇంచి అది ఉంటే షార్ట్ హ్యాండ్. మోచెట్టు కింద దిగితే అది లాంగ్ హ్యాండ్స్. ఇది ఎల్బో హ్యాండ్స్ అండి. 9 ఇంచులు 10 ఇంచులు వచ్చేది ఎల్బో హ్యాండ్స్. ఇది వచ్చి లాంగ్ హ్యాండ్స్ అనమాట. మోచేతి కిందకి వస్తే లాంగ్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు వచ్చి షార్ట్ హ్యాండ్ మీడియం హ్యాండ్స్ చూద్దాము. మీడియం హ్యాండ్స్ వచ్చి 6 ఇంచులు ఉంది కదా, దీనికి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఆర్మ్ హోల్ డౌన్ 3 ఇంచులు. మీడియం సైజ్ బ్లౌజ్ వచ్చి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 3 ఇంచులకి ఇక్కడ నేరుగా ఇలాగా ఒక గీత గీసుకోండి. ఇలా అడ్డంగా ఒక గీత గీయండి. ఇది వచ్చి 3 ఇంచులు కదా, ఇక్కడ 3 ఇంచులకి ఒక పాయింట్ పెట్టండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని దీన్ని ఎలా కలుపుతారంటే ఇక్కడ వచ్చి ఒక 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులు. ఈ 2 ఇంచులు ఎందుకంటే 2 ఇంచులు ఇంత వెడల్పు రాదు మనకు, సగం నుంచే డౌన్ అయిపోతాం. ఒక 1.5 ఇంచి అయినా సరిపోతుంది. 1.5 ఇంచుకి పెడతాను. 1.5 ఒకటి, 2 ఒకటి పెట్టినాను. ఇక్కడ నుంచి ఒకటికి ఇక్కడికి క్రాస్ ఒక గీత గీసుకోండి. క్రాస్ గీత గీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇది వచ్చి 7.5 వచ్చింది. ఇటు వచ్చి అడ్డానికి 7.5 వచ్చింది. ఇటు వచ్చి వెడల్పు వచ్చి 6.35 వచ్చింది కదా, ఇది 7.5 వచ్చింది. ఈ 7.5 వచ్చిందా చూసుకోండి ఫస్ట్. ఇంకా చూడండి, మనం మెజర్మెంట్ కరెక్ట్గా పెడితే 7.5 వచ్చేస్తుందండి. ఒక ఫాల్ట్ వచ్చిందంటే మాత్రం ఇది కరెక్ట్గా 7.5 వచ్చేసింది. ఇది చూసుకున్న తర్వాత మీరు ఇది ఎట్లా డ్రాయింగ్ చేస్తారంటే, ఇప్పుడు 2 ఇంచులు ఉంది కదా, ఈ 2 ఇంచుల కాడికి ఒక గీత తీసుకోండి. ఈ 2 ఇంచులకి ఒక గీత, నేరుగా 2 ఇంచులు ఒక గీత. ఇక్కడ నుంచి ఈ 1.5 ఇంచు కాడికి కొంచెం ముందరే, 1.5 అని కాదు, కొంచెం ముందు కాడి నుంచే ఇలా డౌన్ అయిపోవాలి. దీంట్లో కలిసిపోవాలి, ఈ గీతలో కలిసిపోవాలి మనం. ఇక్కడ వరకే వెడల్పుగా వచ్చి ఈ గీతలో కలిసిపోవాలి. ఇక్కడ ఎంత వెడల్పు తీసుకుంటారంటే ఒక 1/2 ఇంచి తీసుకోండి. చూడండి, ఒక 1/2 ఇంచి చాలు. ఒక 1/2 ఇంచి ఎత్తు రావాలా. ఈ 2 ఇంచుల కన్నా కొంచెం ఒక 1/2 ఇంచి డౌన్ అయింది. ఇక్కడ సందు వచ్చింది, గ్యాప్ వచ్చింది చూడండి. 1.5 ఇంచి కాడి నుంచే మీరు డౌన్ అయిపోవాలి. 1.5 కాడి నుంచి డౌన్ అయిపోయి ఎంతలో డౌన్ అవ్వాలా, ఇది 1/2 ఇంచి స్పేసే ఉండాలా. ఇది 1/2 ఇంచినే. ఇది వచ్చి 1.5 ఇంచి. ఇక్కడ నేరుగా ఒక గీత గీసుకోండి.
నేరుగా ఒక గీత గీసుకోండి. ఈ మెజర్మెంట్ తీసుకునేది కరెక్ట్గా తీసుకోండి. హ్యాండ్స్కి మెజర్మెంటు కొంచెం స్పాంజ్ లాగా ఉండే క్లాతులకి అయితే కొంచెం ఒక రవ్వ లాగినట్టు తీసుకోండి. ఇలాగ స్టిప్గా ఉండే క్లాతులకి అయితే మామూలుగా తీసుకోండి. మెజర్మెంట్ తీసుకొని ఇలా ఒక గీత గీసి ఇక్కడ ఒక 1/2 ఇంచి ఎత్తు రావాలా. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, 1.5 నుంచే డౌన్ అయిపోవాలా. మరీ తక్కువ డౌన్ అవ్వకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ నుంచి ఇట్టే తీసేస్తారు. ఇట్ట తీసేసి ఇట్ట కలిపేస్తారు. ఇట్ట కలిపితే ఏమవుతుందంటే ఇక్కడ హ్యాండ్స్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ హ్యాండ్స్ ఇట్లా లాగేస్తుంది. అంటే ఎందుకు లాగేస్తుంది అంటే ఇక్కడ మనం తక్కువ తీసేసినాం కదా, ఇక్కడ వచ్చి మన చెయ్యి ఇంత వెడల్పు ఉంది కదండి, ఇంత స్పేస్ దానికి ఇవ్వని దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కట్ అయిపోయినందువల్ల ఇక్కడ లాగేస్తుంది అనమాట, పట్టేస్తుంది క్లాత్. అందువల్ల మనం ఎంత వెడల్పు రౌండ్ ఇవ్వాలో దీనికి, ఎంత భుజానికి ఇక్కడ 1.5 ఇంచి వరకు మన భుజం, ఇక్కడ భుజం ఉంటుంది కదా, ఈ భుజానికి ఏదో చూడండి, ఈ భుజానికి మనకు ఇంత వెడల్పు ఉంటుంది భుజం. ఆ తర్వాతే కదా మనకు డౌన్ అవుతుంది. అందువల్ల ఇది ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచుకి మనం ఒకే స్ట్రైట్గా పోవాలి. స్ట్రైట్గా పోయి అక్కడి నుంచి డౌన్ అవ్వాలన్నమాట. 1.5 ఇంచు నుంచి డౌన్ అవ్వాలా. ఒక 1/2 ఇంచు ఎత్తే, ఎక్కువ అవసరం లేదు. 1/2 ఇంచు ఎత్తు. అది ఎట్టా కలవాలా, అది నేరుగా గీత గీసుకునేసేయండి. ఫస్ట్ గీత గీసుకునేసి ఈ క్రాస్ మీరు మెజర్మెంట్ తీసుకుంటారు కదా, ఈ క్రాస్ మెజర్మెంట్, ఆ క్రాస్ మెజర్మెంట్ సరిపోయిందా చూసుకోండి. ఇంకో ఇక్కడ నుంచి 7.5 ఇంచి కరెక్ట్గా సరిపోతుంది వెడల్పు. మీరు ఆ క్రాస్ కరెక్ట్గా తీసుకున్నట్టే సరిపోతుంది. మీరు అటు ఇటుగా తీసుకున్నంటే సరిపోనప్పుడు మనం కరెక్ట్గా తీసుకోలేదని మీకు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఒక 1/2 ఇంచి ఎత్తుగా ఇలా దీంట్లో కలిసిపోయినాం, ఈ గీతలో కలిసిపోయినాం అనమాట. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇది 3 ఇంచీలు మీడియం సైజుకి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అండి, ఎల్బో హ్యాండ్స్కి వచ్చి 9 ఇంచీలు మెజర్మెంట్లో తీసుకున్నాం. ఎల్బో హ్యాండ్స్ వచ్చి 9 ఇంచులకి మెజర్మెంట్ తీసుకొని దీనికి కుట్లకి మళ్ళీ సపరేట్గా వదులుకోవాలి. కుట్లకు సపరేట్గా వదులుకొని ఇక్కడ సపరేట్గా వదిలినప్పుడు ఇక్కడ కూడా కుట్లకి సపరేట్గా వదలాలి. ఇప్పుడు ఇదే మెజర్మెంటే కదా, అదే 7.5 రావాలి. చూడండి, అదే 7.5 వచ్చింది. కానీ ఇది కొంచెం పొడవు హ్యాండ్స్ కదా, పొడవు హ్యాండ్స్ ఇది ఎంత దిగిందంటే 7.30 వచ్చిందనమాట. దీని వెడల్పు వచ్చి ఇది వచ్చి కట్టా నుంచి 7.5 ఉంది, ఇది 7.5, ఇది ఇచ్చి 7.30 ఉంది. 7.30 ఉంది చూడండి, 7.30 లెక్క. అది ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ హ్యాండ్స్ కాబట్టి ఒక 1/4 ఇంచి ఎక్కువ తీసుకోవాలన్నమాట. దీనికి 3 ఇంచి తీసుకున్నాం కదా, దీనికి 3.25 ఇంచి. చూడండి, ఇది 3 ఇంచులకి 7.5 వచ్చింది. ఇంకొక 1/4 ఇంచి ఇదన్నమాట. దీనికన్నా ఇది 1/4 ఇంచి డౌను, 7.30 ఇంచి వస్తుందండి. కట్టాంచి ఒక 1/4 ఇంచి ఎక్కువ తీసుకోవాలంట. లాంగ్ ఎల్బో హ్యాండ్స్కి పొడుగు హ్యాండ్స్ అయినప్పుడు ఒక 1/4 ఇంచి, మామూలుగా 3 ఇంచి పెడతాం కదా, ఒక 1/4 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలా. ఇంకా లాంగ్ హ్యాండ్స్కి అయితే ఇంకొక 1/4 ఇంచి ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి. అది మీడియం సైజ్ వాళ్ళకి. ఇంకా పెద్ద సైజ్ వాళ్ళకైతే ఇంకా ఒక 1/2 ఇంచి కూడా ఎక్స్ట్రా అవుతుంది. అది మళ్ళీ ఒక్కొక్క హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు 3 సైజులు నేను చూపిస్తున్నాను. ఇది 9 ఇంచీలు, ఇది 6 ఇంచీలు. ఇప్పుడు 4 ఇంచి షార్ట్ హ్యాండ్ చూస్తాం. షార్ట్ హ్యాండ్స్కి వచ్చి ఇప్పుడు చూడండి ఒక 4.5 ఇంచి పెట్టుకుందాం. 4 కానీ 4.5 కానీ ఇది పెట్టుకున్నప్పుడు ఎంత 3 ఇంచీలు తీయాల్సిన అవసరం లేదు. దీనికి కూడా అదే 2 ఇంచీలు పెట్టుకోండి, పొడవు పెట్టుకొని ఇది ఎంత 4 పెడతారా 4.5 పెడతారా, ఎంత పెట్టినా దాంట్లో సగం తీసుకోండి. 4.5 పెట్టారనుకోండి, దాంట్లో 2.25 తీసుకోండి, లేదా 2 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ ముడతలు పడేదో అదంతా ఏముండదు అనమాట దీనికి. ఎందుకంటే ఇక్కడ కట్ అయిపోతుంది కదా, ఇక్కడ తక్కువలోనే కట్ అయిపోతుంది కాబట్టి మనకు ఫ్రీనెస్ వచ్చేస్తుంది. ఫ్రీనెస్ వచ్చేసి మనకు ముడతలు పడే అవకాశం ఏమి ఉండదు అనమాట. క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి ముడతలు పడే అవకాశం ఉండదు షార్ట్ హ్యాండ్కి అనమాట. లాంగ్ హ్యాండ్స్ అయినప్పుడే క్లాత్ ఎక్కువ, ఇది క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
క్లాత్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు ముడతలు అనేది అలాంటివి వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ షార్ట్ హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. కాబట్టి మనం 4 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, 2 ఇంచులు 4.5 ఇంచులు తీసుకుంటే దానికి కూడా ఒక 2 ఇంచులే తీసుకోవచ్చు. మరీ తక్కువ తీసుకున్నామంటే ఏమవుతుందంటే తక్కువ అయిపోతుంది అనమాట. క్లాత్ తక్కువ అయిపోయి ఇట్లా ఆర్మ్ హోల్ లోపలికి వచ్చేస్తుంది క్లాత్. అందువల్ల దానికి ఎక్కువ లోతు తీయాల్సిన అవసరం లేదు. ఒక 2 ఇంచులు లోతు తీసుకుంటే చాలు. 4 ఇంచులు దానికి 3 ఇంచులే తీయాలి, ఇంత మెజర్మెంటే రావాలి. ఇప్పుడు దీనికి 7.5 వచ్చింది, దీనికి 7.5 రాదు. రాకపోయినా సరిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ కట్ అయిపోతుంది, క్లాత్ ఎక్కువ ఉండదు. అందువల్ల దానికి ఫ్రీనెస్ వచ్చేస్తుంది జాకెట్కి. అందువల్ల మనము అంతకే పెట్టుకోవచ్చు. వచ్చి షార్ట్ హ్యాండ్స్ వచ్చి మనము ఎంత మెజర్మెంట్ 3 ఇంచులు 3.5 ఇంచులే దిగాల, ఇక్కడ వచ్చి 7.5 కరెక్ట్గా రావాలా, మనకు తప్పు వస్తుంది అనేసి మీరేమీ ఇదనుకోబాకండి. 4 చిన్న హ్యాండ్స్కి అయితే ఎట్ట పెట్టాలనేసి కన్ఫ్యూజ్ అవ్వబాకండి. షార్ట్ హ్యాండ్స్కి వచ్చి మనం కటింగ్ చేసేస్తాం కాబట్టి క్లాత్ ఎక్కువ ఉండదు, కాబట్టి దానికి ముడతలు పడే ప్రాబ్లం అలాంటివి ఉండవు అనమాట. దీనికి 4 తీసుకున్నా 4.5 తీసుకున్నా దానికి 2.5 ఇంచి తీసుకోండి. మరీ తక్కువ తీసుకున్నారంటే ఇక్కడ క్లాత్ ఉండదు కాబట్టి చంకల్లోకి వచ్చేసినట్టు ఉంటుంది అనమాట. జాకెట్ ఇక్కడ చంకల్లోకి వచ్చేసినట్టు ఉంటుంది. అందువల్ల అక్కడ ఎక్కువ తీసుకోకూడదు. ఇది వచ్చి 6 ఇంచులకి మామూలుగా 3 ఇంచులు తీసుకోవచ్చు మీడియం సైజ్ వాళ్ళకి. ఇది 9 ఇంచీకి 9 ఇంచీలు వచ్చి ఎల్బో హ్యాండ్స్కి వచ్చి ఇప్పుడు మనం 1/4 ఇంచి ఎక్కువ తీసుకోవాలి. ఇది 3 ఇంచి తీసుకున్నాం కదా, ఇది 3.5 ఇంచికి తీసుకోవాలి. అంటే ఇది 7.5 ఉంది, ఇది 7.5 ఉంది ఈ లెంత్ అనేది. ఇది 7.5 ఉందన్నమాట. అందువల్ల ఎందుకంటే అది ఎందుకు వస్తుంది లెక్క, అదే కొలత ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పొడుగు దిగే కొద్దీ అది క్లాత్ ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, అది ముడతలు పడే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అందుకు 1/4 ఇంచి ఎక్కువ తీసుకోవాలి, 1/5 ఇంచి ఎక్కువ తీసుకోవాలి. లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ ఫ్రీనెస్ ఉండదన్నమాట. మధ్యలో కట్ అయిపోతే ఫ్రీనెస్ వస్తుంది. మధ్యలో ఎప్పుడు కట్ అవ్వదో పొడుగు ఎప్పుడు లాంగ్ అవుతుందో కింద ఉండే కూడా లాక్కుంటుంది కదా. అందువల్లే మనం దాన్ని 1/5 ఇంచి ఎక్కువ తీసుకోవాలి. ఇంకా లాంగ్ హ్యాండ్స్కి అయితే ఇంకా 1/2 ఇంచి కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 9 ఇంచీలకి మనం 3.5 ఇంచికి వేస్తున్నాం అనమాట లెక్క. ఇది 3 ఇంచులకి వేసినాం, ఇది 3.5కి వేసినాం, ఇది 2 ఇంచులకి వేస్తున్నాం. ఇక్కడ కుట్లు కుదిలాం కదా, ఇక్కడ కుట్లు కుదిలి కాడ నుంచే మనం జాయింట్ చేయాలి. 2 ఇంచీలు తీసుకోండి, ఇలా డౌన్ ఇలా గీత గీసుకోండి. మీరు ఇలా గీత గీసుకున్నారంటే మీకు బాగా కరెక్ట్గా వస్తుందండి. అంతే. సరిపోయింది. ఆ తర్వాత లోతు ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నానంటే మీకు వచ్చేస్తుందండి. ఇప్పుడు 9 ఇంచులకి నేను కట్ చేస్తున్నాను, లాంగ్ హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి ఇది ఉంది, ఈ డౌన్ ఇట్లా డౌన్ తగ్గించేస్తే ఇది తక్కువ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఇలా వేసేస్తారు కొంతమంది, ఇలా వేస్తారు. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇంత క్లాత్ చూసారా, ఈ క్లాత్ తగ్గిపోయింది కదా మనకు. ఈ క్లాత్ తగ్గిపోయినందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ వెడల్పు చాలక ఇట్లా లాగేస్తుంది. ఎవరికైనా సరే ఇక్కడ ఇట్లా లాగేస్తుంది అంటే ఈ వెడల్పు స్పేస్ చాలలేదని అర్థం అనమాట. దానికి ఫ్రీనెస్ ఎంతవరకు కావాలో అంతే ఇవ్వాలా. ఎక్కువ ఇచ్చేసినారనుకోండి, ఇప్పుడు ఇది ఇలా ఎక్కువ తీసినారనుకోండి, అప్పుడు ముడతలు వచ్చేస్తాయి, సరిగా రాదు. ఎక్కువ తీయకూడదు, తక్కువ తీయకూడదు, కరెక్ట్ మెజర్మెంట్లో తీయాలి హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు 1/2 ఇంచి పెట్టినాం కదా మనం, ఇక్కడ 1/2 ఇంచి ఈ గీతకి దీనికి 1/2 ఇంచి డౌన్ చేసినాం కదా, దీన్ని మనం కటింగ్ చేస్తే సరిపోతుంది. ఇలాగే పెట్టుకోండి, మడతలోనే పెట్టుకొని కటింగ్ చేసేసేయండి, తీయకుండా
ఇలాగే పెట్టుకొని కటింగ్ చేసేయండి, మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎంత చేస్తున్నాం అనేసి. మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఇది ఈ కటింగ్ వచ్చి నేరుగా ఇక్కడ పోయి కలవకూడదు, ఒక 1/2 ఇంచులోనో 1 ఇంచులోనో కలవకూడదు. మనం ఇక్కడ 2 ఇంచులు వేసుకున్నాం, 1.5 డౌన్ చేసాం కదా, ఈ డౌన్ కాడ కలవాలి. ఇది వచ్చి ఈ డౌన్ దగ్గర కలవాలి. ఈ డౌన్ దగ్గర ఎలా కలవాలంటే ఇట్లా వంపు తిరగాల, ఇలా వంపు తిరగాలన్నమాట. మళ్ళీ వీడియోలో నేను మీకు ఇంకా వివరంగా చెప్తా ఉంటానండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్, మీడియం సైజ్ హ్యాండ్స్, ఇది వచ్చి షార్ట్ హ్యాండ్స్. షార్ట్ హ్యాండ్స్కి అంత ఉండాల్సిన అవసరం లేదు క్లాత్, ఎందుకంటే కట్ అయిపోతుంది కాబట్టి మనకు ముడతలు పడే ప్రాబ్లంలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇక్కడ తక్కువ అయిపోయిందంటే, మరీ తక్కువ అయిపోయిందంటే చంకలోకి వచ్చేస్తుంది క్లాత్, అందువల్ల ఎక్కువ తీసుకోకూడదు అనమాట. ఒక 2 ఇంచులు తీసుకుంటే షార్ట్ హ్యాండ్కి సరిపోతుంది. బఫ్ హ్యాండ్స్ చెప్పాను, లాంగ్ హ్యాండ్స్, మళ్ళీ ఎల్బో హ్యాండ్స్, మీడియం సైజు, ఇవి 3 సైజులు మీకు చెప్పించాను కాబట్టి మీకు హ్యాండ్స్ ఏది ఇష్టమైతే అది కుట్టుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే ఎక్కువ ఎవరు చూడడం లేదండి, కానీ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఒకటి పెడతాను. కానీ ఇంత లోపల మీరు మీకు ఎక్కడ ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి చెప్పేశాను, నెక్ పట్టి ఎలా పెట్టుకోవాలో చూపించాను. దీనికి గోట్ ఎట్ట పెట్టుకోవాలి, గోటు పెట్టేది వేరే, పైపింగ్ పెట్టేది వేరే. గోటు ఎట్లా పెట్టుకోవాలి, పైపింగ్ ఎలా పెట్టుకోవాలి అది చూద్దాం మనము. అది చూసిన తర్వాత జాకెట్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి నేను పెడతాను. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.